ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇతర దేశాల్లోని భారతీయులకు కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థానంలో మార్పులు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తున్నాయి. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానపరమైన సాఫల్యత కనపడుతోంది. అలాగే ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకునే అవకాశం కనపడుతుంది. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. అందరితో కూడా కలిసి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందే అవకాశం కనపడుతోంది. ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. ఇతర భాషల్లో పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని, అవకాశాలని కలగజేస్తుంది. వారం సమాజంలో కూడా మంచి గౌరవము, గుర్తింపు రాబోతోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారని చెప్పొచ్చు. అలాగే బాగా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాలని తాపత్రయం పెరుగుతుంది. బాగా వృద్ధిలోకి రాగలుగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు డబ్బులు బాగా మిగులుతాయని చెప్పొచ్చు. ముఖ్యమైన వస్తువులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారం కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాలు కొనడం కోసం కానీ రుణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు ఖచ్చితంగా మీరు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకి మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగ పరంగా మార్పులు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. ఇష్టమైన వారితో శారీరకంగా కలుస్తారు. భోగాలు తీర్చుకుంటారు. కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోను, షేర్లోను పెట్టే డబ్బులన్నీ కూడా వృద్ధవుతాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారం విషయంలో కొత్త మెళుకులు నేర్చుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే అందరితోటి బాగా అందంగా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దంపతుల మధ్య, కుటుంబ సమస్యల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం, పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధవుతుందని చెప్పొచ్చు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే అవకాశం కనపడుతుంది. వాహన యోగము, గృహ యోగము బ్రహ్మాండంగా కనపడుతుంది. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, వస్తు లాభం కనపడుతుంది. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి కాలేజీలు, సీట్లు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుంటారు. కొత్త విద్యలు, కొత్త పుస్తకాలు చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా విదేశీ ఉద్యోగాలు చేసే వారికి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీ నడవడికలో మార్పు రాబోతోంది. ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి. వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళికలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా కొత్త పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ